అట్లా అన్నా ఒకరాని స్వామి అదే ఉండండి స్వామి మీరు అనే ఉండండి చూడండి ఓం నమః శివాయ ఓం నమః శివాయ వచ్చినాం కూర్చో బండలు ఇస్తాను బాబు జాగ్రత్త మాట్లాడినాడు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీర్ హరీష్ రావు గారు ఇక్కడ దాకా వారు వచ్చిన ప్రత్యేక సందర్భం మీ అందరికీ తెలుసు. వారితో పాటు మా జిల్లా బృందం, మాజీ మంత్రివర్యులు దయాకర్రావు గారు, మాజీ చీఫ్ విప్ గారు అన్నగారు వినయ్ భాస్కర్ గారు, మాజీ శాసనసభ్యులు శంకర్ నాయక్ గారు, ఆర్ రమేష్ గారు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు, అదే మా నియోజకవర్గ పార్టీ ప్రముఖులు, జిల్లా నుంచి వచ్చినటువంటి యాదరెడ్డి గారు, ఇతర ప్రముఖ మిత్రులు అందరూ కూడా వచ్చారు. వారందరూ వచ్చిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఇవాళ ఇదే దక్షిణ వలయంగా ఆనాడు కాకతీయ రాజులు వారి అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ అయినటువంటి కిలా వరంగల్ నుంచి సొరంగ మార్గం ద్వారా ఇక్కడికి వచ్చి పాకాల చెరువులో స్నానం ఆచరించి వారి ఆరాధ్య దైవమైనటువంటి శైవ మతాన్ని, శివుణ్ణి ఆచరిస్తూ వారి దీవెనలు తీసుకోవడానికి ప్రత్యేకమైన శివాలయాన్ని ఇక్కడ నిర్మించిన చరిత్ర మీకు తెలుసు. ఆ చరిత్రను 800 సంవత్సరాల పైబడిన చరిత్రను
కాళరాస్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, స్థానికంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు, జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా నుంచి మొదలుకొంటే రాష్ట్రం నుంచి, డివిజన్ నుంచి మండల అధికార యంత్రాంగం వరకు కూడా వలికి కుమ్మక్కై ఆనవాలు చెరిపేసేటువంటి కుట్ర చేస్తూ ఒక వ్యూహాత్మకంగా గత సంవత్సర కాలం నుంచి మొదలైనటువంటి కుట్ర ల్యాండ్ ను రికార్డులు తారుమారు చేయడమే కాకుండా ఉన్న టెంపుల్ లేదని చెప్పి తప్పుడు సమాచారాన్ని ఇచ్చి దుర్బుద్ధితో దురాశతో బడిని కట్టేటువంటి సంకల్పం కంటే గుడిని తవ్వేయాలని, గుడి కింద ఉన్నటువంటి గుడిలో ఉన్న లింగాన్ని తవ్వడంతో పాటు గుడి కింద ఉన్నటువంటి నిధులను మొత్తం కూడా దోచేయాలంటే కుట్ర చాలా వ్యూహాత్మకంగా, పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఏకమై చేసినటువంటి కుట్రను బీఆర్ఎస్ పార్టీ బట్టబయలు చేసింది గత వారం రోజుల క్రితం. మీరే సాక్షులు. అప్పటి నుంచి కూడా ఒక యుద్ధ వాతావరణం. స్వేచ్ఛగా ఎవరు రావద్దు, మీడియా వాళ్ళు కూడా రావద్దు. మీడియా వస్తే ఎవరెవరు మాట్లాడుతుందో వాళ్ళ యొక్క సమాచార సేకరణ చేయడం, ఎస్బీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు ఇక్కడే రాత్రి మావులు కాపలా గాయడం. అంత భయం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సమాధానం చెప్పలేదు. ఇవాళ మిత్రులారా, ఇవాళ వచ్చిన ప్రత్యేక సందర్భం, కాకతీయ సామ్రాజ్యం అంటే మనకు ఒక పౌరుషం. మనం కాకతీయ రాజులను, పాలనను మన తెలంగాణకు అనువదించుకుని గొప్ప స్ఫూర్తిని పొందేటువంటి మన పౌరుషం, వారి ప్రతీక ఇవాళ మనందరం కూడా గొలుసుగట్టి చెరువులు, పాకాల చెరువు, గణపురం, రామప్ప, లక్నవరం చెరువులు కూడా అవి మనకు కానుకగా ఇచ్చినటువంటి మహానుభావులు. గణపతి దేవుని చరిత్ర కాలంలో నిర్మించినటువంటి అద్భుతమైన రక్షణ వలయంగా ఉండబడినటువంటి దాదాపు 40 ఫీట్ల ఎత్తు బలంగా మట్టితో కట్టినటువంటి కట్ట మీరందరూ చూశారు. అందులో ఉన్నటువంటి శివాలయాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నుంచి, అంతకంటే ముందు విద్యార్థి దశ నుంచి ఎమ్మెల్యే వరకు, మొన్నటి వరకు కూడా శివాలయాన్ని అనేక సార్లు నేను స్వయంగా చూశాను. మొన్నటికి మొన్న సైనిక్ స్కూల్ ఈవెంట్ సందర్భంగా కూడా రాష్ట్ర ప్రతినిధులు వచ్చినప్పుడు కూడా దాన్ని సందర్శించినాం. అది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందని ఆ డిపార్ట్మెంట్ అధికారులతో గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రత్యేక సమీక్ష చేసి దాన్ని టూరిజం పాయింట్ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి కూడా అనేక ప్లాన్ చేసినాం. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి. కానీ వాళ్ళ తారుమారు చేసి ఇంకో పద్ధతిలో తికమక చేసే ప్రయత్నంలో వాళ్ళ అడ్డంగా దొరికిపోయినటువంటి ప్రభుత్వ పెద్దలెవరో, ఇవాళ ఆ శివాలయాన్ని ధ్వంసం చేసినటువంటి దొంగలెవరో తేలేదాకా బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది, తీవ్రమైన ఉద్యమాల వైపు ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ మాది ఒకటే డిమాండ్. ఇప్పుడు గుడి పునర్నిర్మాణం చేయాలి. గుడి కింద తవ్వినటువంటి నిధులు ఏవైతే మరి అర్ధరాత్రి దొంగల తవ్విలో దాని బాధ్యులు ఎవరో, కాంట్రాక్టు ముసుగులు ఉన్నటువంటి అధికార పార్టీ నేతల, అది తేలాలి. ఇప్పటివరకు కూడా క్రైమ్ రిజిస్టర్ కాలేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు వ్రాతపూర్వకంగా కలెక్టర్ గారికి ఈ ఆస్తి మాదే, చర్య చేయాలని చెప్పి వ్రాసి ఇచ్చినా కలెక్టర్ గారు నోరు విప్పే పరిస్థితి లేదు. మా నినాదం ఖచ్చితంగా గుడి పునర్నిర్మాణం చేయాలి. తప్పు చేసి దొంగల్లా మరి ఎత్తుకపోయినటువంటి సొమ్మును తిరిగి రికవరీ చేస్తూ వారిని జైల్లో పెట్టాలి. అదేవిధంగా మంజూరైనటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తిరిగి ఇక్కడనే మరి ప్రారంభించాలి. పనుల వెంటనే సరిపోయేటువంటి స్థలం ఉన్నది ఈ ప్రాంతంలో, అద్భుతంగా బిల్డింగ్ కూడా పడుతుంది. ఈ పేరు మీద బడిని కొట్టేటువంటి కుట్ర చేస్తూ ఉల్టా ప్రచారం చేస్తే కాంగ్రెస్ నాయకులారా, మా నినాదం, మా విధానం ఒకటే, బడి కావాలి, గుడి కావాలి. గుడి కింద, గుడిలో లింగాన్ని ధ్వంసం చేసి గుడి కింద ఇలా దోపిడీ చేసినటువంటి దొంగల భరతం పట్టాలనే నినాదంతో ముందుకు పోతుందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు పెద్దలు దయాకర్ రావు గారు మాట్లాడతారు. ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా. కాకతీయ రాజులు 800 సంవత్సరాల కింద మన వరంగల్ జిల్లాలో ఎన్నో టెంపుల్ కట్టించారు.
ఎన్నో టెంపుల్ ఉన్నా వాళ్ళ 60-70 ఏళ్ళు వాళ్ళే కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. ఈ రాష్ట్రంలో ఒక్క టెంపుల్ అయినా బాగు చేసిందా అనేది ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. రామప్ప టెంపుల్ గుడిని యునెస్కో గుర్తింపు కోసం కేసీఆర్ గారు, ఇక్కడ హరీష్ రావు గారు, నేను ఎన్నిసార్లు ఢిల్లీ పోయాము. ఆ రోజు పాపారావు గారు, పాండురంగారావు గారు మీ అందరం కలిసి ఢిల్లీ పోయి కూర్చొని ప్రపంచ దేశాలను ఒప్పించి దాన్ని గుర్తింపు తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో అనేది గుర్తుపెట్టుకోవాలి రామప్పది. అదే దాన్ని ఒక్కసారి మనం ఒక్కొక్క రివ్యూ చేసుకుంటే 1000 స్తంభాలు కూడా గుడిని కూడా కేసీఆర్ గారు ముందడబడి దాన్ని చేశారు. నేను ఒక్కటే ఎన్నో వరంగల్ జిల్లాల మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మహాకవి వాల్మీకి పుట్టింది ఇక్కడనే, సోమనాథుడు పుట్టింది ఇక్కడనే, బొమ్మర పోతన పుట్టింది ఇక్కడనే. ఎవ్వరు పట్టించుకోకుండా కేసీఆర్ గారు వచ్చి కాకతీయ రాజులు కట్టిన బాపతి అన్ని మీరు చూశారు. మన వల్మిడి టెంపుల్ అది ఎంత బాగా చేశారు. సోమనాథుని కోసం సోమనాథుని విగ్రహం పెట్టాడు. బొమ్మర పోతన దగ్గర అది పెడితే దాన్ని మధ్యలో యాప్ చేశారు. ఇట్లా ఎన్నో గుళ్ళు. యాదగిరి గుట్టను ఎట్లా డెవలప్మెంట్ చేశామండి. ఒక్కొక్క టెంపుల్కు ఎన్నో, సన్నూరులో వెంకటేశ్వర స్వామి టెంపుల్, వరంగల్ జిల్లాలో ఉన్నాయన్ని కాకతీయ రాజులు కట్టినాయని గతంలో 70 ఏళ్ల నుంచి వాళ్ళు పట్టించుకోకపోతే మేము కేసీఆర్ నాయకత్వంలో ఈ టెంపుల్లను రాష్ట్రంలో ఎన్నో బాగు చేశాం. మీరు బాగు చేయకుండా పర్వాలేదు, కూడగొడుతున్నారు. దయచేసి ఆలోచించాలి. నా కోసం ఈడ నక్క బిందెలు దొరుకుతాయి అనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. నాకు గదే అనిపిస్తాను. ఇవన్నీ సరే. నేను ఒకటేంటంటే ఎంత మంచిదండి చూడండి, మన కిలా వరంగల్ కోట తిరుగున్నది. ఆ కోటను కూలగొట్టి వాళ్ళకు సోయి లేదండి ఈ ప్రభుత్వానికి. కోటను కూలగొట్టి మొత్తం బలగొట్టిండ్రు. నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు చేసిన పాపాలు చాలా ఉన్నాయి. రైతులను మోసం చేశావు, అన్ని మోసం చేశావు, ఆఖరి గుళ్ళను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని తప్పైందని క్షమాపణ చెప్పి అప్పుడు గుళ్ళ చుట్టూ తిరిగినావు. అన్ని భద్రకాళి టెంపుల్ దగ్గర పోయి కూడా ప్రమాణ స్వీకారం చేసినావు. నేను ఇజ్జెత్తా అని ప్రమాణం చేసినావు. అన్ని టెంపుల్ మీద ప్రమాణం చేసినావు, మోసం చేసినావు. నేను దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి దీన్ని ముందు నడిపించే ఏర్పాటు చేయాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో బడులే కాదు గుడుల విధ్వంసం కూడా జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారికి బడులంటే పట్టదు, గుడులంటే లెక్కలేదు. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం బడులు బాగు చేయాలని మన ఊరు మన బడి పథకాన్ని ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి గారు రాగానే అర్ధాంతరంగా మన ఊరు మన బడి పథకాన్ని నిలిపివేశారు. ఇవాళ బడులలో రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని రోజు రోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గుతూ పోతా ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతా ఉంది. అంటే రేవంత్ రెడ్డికి బడులంటే పట్టదు, దేవుడంటే లెక్కలేదు. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ మాట అంటున్నాం? ఎవరైనా భగవంతుడంటే భక్తి ఉంటుంది, లేదంటే భయం అన్న ఉంటుంది. రెండూ లేనోడు రేవంత్ రెడ్డి. ఆనాడు 15 ఆగస్టు 2025 నాటికి 100% రుణమాఫీ చేస్తానని రాష్ట్రంలో కనబడ్డ దేవుని మీదల్లా ఒట్టు పెట్టాడు. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పిన బహుశా భారతదేశంలో తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిస్సిగ్గుగా ఇంకా ఉల్టా దబాయిస్తాడు. రుణమాఫీ అయిపోయింది అంటాడు. ఏ ఊరికే పోయినా ఆటన మందం కూడా కాలే. అంటే దేవుడు అంటే ఆయనకు ఒక భయము లేదు, భక్తి లేదు. కేసీఆర్ గారేమో దేవాలయాలు కట్టిండు, రేవంత్ రెడ్డి ఏమో దేవాలయాలను కూలగొడతా ఉన్నాడు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన ఘనత కేసీఆర్ గారిది. హైదరాబాద్లో విశాఖ పీఠానికి, అద్భుతమైన సరస్వతి దేవాలయానికి స్థలాలిచ్చింది కేసీఆర్ గారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? మొన్న ఉగాది పండుగ పూట పోయి విశాఖ పీఠాన్ని కూల్చేస్తా, అక్కడున్న సరస్వతి దేవాలయాన్ని కూల్చేస్తా అని అధికారులను తోలిండు.
ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట తాలూకా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో 800 ఏండ్ల కింద నిర్మించిన కాకతీయ రెడ్డిరాజులు నిర్మించిన గణపతి దేవుడు నిర్మించిన అద్భుతమైన శివాలయాన్ని కూల్చివేసినారు. ఇప్పుడేదో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, ఆ శివాలయానికి రక్షణగా పెద్ద కోటగోడ లాంటి కట్ట కట్టారు, ఆనకట్ట. ఆ కట్టను కూడా తొలుచుకుంటూ లోపలికి పోయినప్పుడే అర్థమవుతుంది ఇంత పెద్ద కట్ట ఎందుకు కట్టినారు. లోపల ఉండే శివాలయానికి రక్షణగా ఆల్ రౌండ్ అంత పెద్ద కట్ట ఆ రోజుల్లో కట్టారు. ఆ కట్టను ఏ రకంగా తొలిచారో మనం చూస్తున్నాం. ఆ కట్టను తొలుచుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దేవాలయాన్ని కూల్చారు. ఇదంతా కూడా తెలియక జరిగింది కాదు, తెలిసే జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే, సరే రేవంత్ రెడ్డి గారికి కూల్చుడు కొత్త కాదు. హైదరాబాద్ లో హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు, పేదల ఇండ్లు కూల్చిండు, చివరికి దేవాలయాలు కూడా కూలుస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా కట్టిందేమి లేదు, కూలగొట్టుడే తప్ప. పేదల ఇండ్లు కూల్చుడు, పేదల బతుకులు కూల్చుడు, దేవాలయాలు కూల్చుడు, మసీదులు కూల్చుడు, చర్చిలు కూల్చుడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తొలినాలలో ఒక మాట నాకు గుర్తొస్తా ఉంది. నేను సెక్రటరియట్ లో పోతే లంక బిందెలు ఉంటాయి అనుకున్నా, కానీ ఈయన సెక్రటరియట్ లో చూస్తే లంక బిందెలు కనబడతలేవు అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయింది లంక బిందెలు ఎత్తుక్కోవడానిక? అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలినాలలో ఏం చేసిందంటే, ఆ నిజాం కట్టడాలు ఉండే హైదరాబాద్ చుట్టూ ఆయన అనుయాయులను పెట్టి అడవిలో లంక బిందెలు దొరుకుతాయేమని బాగానే ఎతికిండు. ఆ నిజాం కట్టడాలు, నిజాం చారిత్రక భవనాల చుట్టూ ఆయన అనుయాయులతో చాలా రోజులు ఎతికిండు. మరి ఆయన దొరికినాయో దొరకలేదో నాకు తెలియదు. ఇప్పుడు ఇక మన మీద పడ్డాడు, కాకతీయుల మీద. కాకతీయ రాజులు నిర్మించినటువంటి పురాతన ఆలయాల్లో మరి అక్కడ ఆ నిధులు, లంకె బిందెలు ఉంటాయి, గుప్త నిధులు ఉంటాయని చెప్పి ప్రసిద్ధి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం చెప్పేవాళ్ళంటే, శత్రురాజులు దాడి చేసినప్పుడు వారికి దొరకకుండా ఉండడానికి వజ్రాలు, వైడూర్యాలు, సంపదనంతా కూడా మరి గుహల్లో గాని దేవాలయాల దగ్గర దాచేవారని నానుడు ఉంటుంది. సో అందుకే రేవంత్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే ఆయనే విద్యాశాఖ మంత్రి, ఈ స్కూల్ ఇక్కడ శాంక్షన్ కాలే. ఫస్ట్ స్కూల్ శాంక్షన్ అయిన జాగా వేరే ఉన్నది, ఇదే కాన్స్టిట్యున్సీలో వేరే చోట జీవో వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడికి మార్చడము, అర్ధరాత్రి పూట తవ్వకాలు జరపడం అంటే ఇది రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో గుప్త నిధుల కోసం జరిగిన తవ్వకము. గుప్త నిధుల వేటలో 800 ఏండ్ల చారిత్రక సంపద శివాలయాన్ని కూల్చివేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఎందుకు ఈ అనుమానాలు వస్తున్నాయంటే మేం చెప్పడం కాదు, ఇది జిల్లా అధికారి, జిల్లాకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ బుజ్జి గారు, ఆయన కలెక్టర్ గారికి రాసిన లేఖ ఇది. ఈ వరంగల్ జిల్లా హెరిటేజ్ అధికారి బుజ్జి గారు రాసిన లేఖ. ఇందులో ఆయన ఏమంటాడంటే స్పష్టంగా, గర్భగుడి కింద, ప్రాచీన ఆలయ ప్రదేశాల కింద సాంప్రదాయకంగా ఉంటాయని నమ్మే గుప్త నిధులు లేదైనా విలువైన వస్తువుల కోసం ఈ తవ్వకాలు జరిపి ఉండవచ్చును అని మేమనడం లేదు. ఈ జిల్లా అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. పురావస్తు శాఖ అధికారి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు. 7వ తేదీ కంప్లైంట్ చేస్తే ఇవాళటి వరకు ఎఫ్ఐఆర్ కాలేదు, ఇవాళటి వరకు కలెక్టర్ గారు చర్యలు తీసుకోలేదంటే దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కనుకనే కలెక్టర్ గారికి ధైర్యం చాలతలేదు. నేను అడుగుతున్న కలెక్టర్ గారిని, నేను అడుగుతున్న చీఫ్ సెక్రటరీ గారిని, నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని, దేవాలయాలు ఒకవేళ మీ ఆదేశాలే లేకపోతే, మీకు సంబంధం లేకపోతే ఈ దేవాలయాలను కూల్చిన అధికారుల మీద, కాంట్రాక్టర్ మీద, ఇంజనీర్ల మీద మీరు చర్య తీసుకొని ఉండేవాళ్ళు కదా. మీరు ఇప్పటిదాకా చర్య తీసుకోలేదంటేనే ఇది మీ కనుసన్నల్లో మీ ఆదేశాలతో జరిగిందనే ఈ ప్రాంత ప్రజలు అనుకుంటా ఉన్నారు. ప్రజలే కాదు, పురావస్తు శాఖ అధికారి తన లేఖలోనే స్పష్టంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసినారు. అంటే ఈ దేవాలయ కూల్చివేత గుప్త నిధుల కోసం జరిగిన దాంట్లో భాగంగా ఒక హిందూ దేవాలయాన్ని ఇలా మీరు కూల్చివేసినారు. ఇంకా ఇక్కడ అనుమానం ఏం కలుగుతుంది?
ఇప్పుడు నిజంగా స్కూల్ కట్టే పని అయితే పొద్దున్న దాకా పని చేయొచ్చు కదా. రాత్రి 12 నుంచి 1 గంట మధ్య ఎందుకు కూల్చారు దేవాలయాన్ని? అర్ధరాత్రి పూట చీకట్లో ప్రజలెవరూ చూడకుండా ఆ అర్ధరాత్రి పూట ఎందుకు పనిచేసినారు? అర్ధరాత్రి పూట దేవాలయాన్ని ఎందుకు కూల్చారు అని ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దీనికి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. గర్భగుడి కింద 24 అడుగుల లోతు పెద్ద పొక్క చేసిండ్రు. ఎందుకంటే గర్భగుడి కిందనే గుప్త నిధి ఉంటదని నానుడు ఉంటది కనుక ఆ గుప్త నిధి కోసం అర్ధరాత్రి పూట గర్భగుడి కింద 24 అడుగుల లోతు తవ్వారు. ఇది మేం చెప్పలే, ఆర్కియాలజీ డిపార్ట్మెంటే చెప్తున్నది. తవ్వి మనల్ని ఏమైనా వెళ్ళినాయా, ఎత్తుకపోయిందా, ఏమైందో మాకైతే తెలియదు. తర్వాత మళ్ళీ మట్టి నింపిండ్రు, దాంట్లో సగం అంతా నింపిండ్రు, ఇంకా కూడా పొక్క ఉన్నది. అది మేం చెప్పలే, ఆర్కియాలజీ వాళ్ళు లోపలికి వాళ్ళ పద్ధతుల్లో టెక్నికల్ గా చూసి 24 అడుగులు తవ్వారు, తర్వాత మట్టి నింపారని కూడా ఆ కంప్లైంట్ లో స్పష్టంగా ఆర్కియాలజీ అధికారులు కలెక్టర్ గారికి ఫిర్యాదులో చెప్పారు. అంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉంది ఇంపార్టెంట్. బీఆర్ఎస్ హయాంలో ఈ భూమి అంతా కూడా ధరణిలో దేవాలయ భూమిగా నమోదైంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే మరి భూభారతిలో ఈ భూమిని ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. ఇది కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్. ధరణిలో ఈ భూమి దేవాలయ భూమిగా బీఆర్ఎస్ హయాంలో నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఈ భూమి భూభారతిలో ప్రభుత్వ భూమిగా మారిందంటేనే దీని వెనుక ఉన్న కుట్రని అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 4 స్పష్టంగా కనబడుతున్నాయి. స్కూల్ మంజూరైంది ఒక దగ్గర, స్కూల్ని ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ చేశారు? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఇవాళ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి 7వ తారీఖున కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఇక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినాయని స్పష్టంగా రాసిన తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు? ఇప్పటిదాకా ఎవరిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? క్వశ్చన్ నెంబర్ 2 అది. దెన్ క్వశ్చన్ నెంబర్ 3, తవ్వకాలు అర్ధరాత్రి పూట ఎందుకు చేసినారు? ప్రజలెవరు చూడకుండా చీకట్లో రాత్రి 12 నుంచి 1 గంట మధ్య దేవాలయాన్ని కూల్చివేయడం, 24 అడుగుల లోతు తవ్వడం అంటే, ఈ అర్ధరాత్రి పూట చేయడం అంటేనే ఇవాళ ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. దిస్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4, ఇవాళ పురావస్తు శాఖ మరి కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా మిషనరీ మీరు సీజ్ చేయలే, ఇప్పటిదాకా మీరు ఎటువంటి చర్యలు తీసుకోలే, పోలీసులు స్పందించలే. క్వశ్చన్ నెంబర్ 5, ధరణిలో దేవాలయ భూమిగా ఉన్న భూమి మరి కాంగ్రెస్ రాగానే ఇది ప్రభుత్వ భూమిగా ఎట్లా మారింది? వీటికి వీళ్ళు సమాధానం చెప్పాలి. అంటే స్పష్టంగా ఆధారాలతో మాట్లాడుతున్నాం మేము. ఇది మేము చెప్తున్నది కాదు, ఆర్కియాలజీ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మీద, భూభారతి రికార్డు మీద, ధరణి రికార్డు మీద మేము చూపించి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు. అంటే ఇంత స్పష్టంగా మనకేమర్థమవుతుంది? ఇది పూర్తిగా గుప్త నిధుల వేటలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేసిన దోపిడిలో ఇవాళ దేవాలయాన్ని కూల్చివేసినారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పుడు మాట్లాడతాడు లంక బిందెలు అంటాడు. లంక బిందెల వేటలో రేవంత్ రెడ్డి గారు ఈ దేవాలయాన్ని కూల్చిండు. అర్ధరాత్రి పూట ఆ 24 అడుగులు మరి ఎక్కడైతే విగ్రహం ఉందో దాని కింద తవ్వకాలు జరిగినాయంటేనే ఇక్కడ అనుమానం కలుగుతుంది. ఇలా బుకాయిస్తున్నారు, లేలే మేమేదో చిన్నగా జరిగింది అన్నారు. 60 చూస్తే ఏమున్నది? పెద్ద పెద్ద రాతి కట్టడాలను ముక్కలు చేసిండ్రు. ఎక్కడికక్కడ ముక్కలు చేసినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. అందువల్ల మేము ప్రభుత్వాన్ని సూటిగా 4-5 డిమాండ్లు పెడతా ఉన్నాం. డిమాండ్ నెంబర్ 1, పురావస్తు శాఖ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. బాధితుల్ని అరెస్ట్, ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయండి, ఆ మిషనరీని సీజ్ చేయండి అని మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండవ డిమాండ్, యుద్ధ ప్రాతిపదికన ఆ దేవాలయాన్ని పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడవ డిమాండ్, ఆ స్థలాన్ని, ఎందుకంటే 1958 పురావస్తు శాఖ చట్టం ప్రకారంగా 100 ఏళ్లకు పైబడిన ఏ దేవాలయమైనా ఏ కట్టడమైనా అది పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది. ఈ దేవాలయం 800 ఏళ్ల చరిత్ర కలిగింది కనుక ఈ దేవాలయాన్ని, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు
అప్పచెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరి అర్ధరాత్రి పూట తవ్విన తవ్వకాల్లో లంకె బిందెలో గుప్త నిధులు ఏమైనా బయటపడ్డాయా? మరి అవి ఎటువైపు పోయినాయి, ఎవరి ఇళ్లలో పోయినాయి, ఏ ప్రభుత్వ పెద్దల చేతికి పోయినాయో దాని మీద విచారణ జరపాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఎందుకంటే ఇదే వరంగల్ జిల్లాలో కేసీఆర్ గారి పాలనలో రామప్ప గుడికి మేమేమో యునెస్కో గుర్తింపు తెచ్చినాం. మేము కాకతీయుల యొక్క గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించే విధంగా కృషి చేసింది కేసీఆర్ గారు అయితే, కాకతీయులు నిర్మించిన దేవాలయాన్ని కుప్పగూల్చింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ కాకతీయుల యొక్క చెరువులు, వారు నిర్మించిన చెరువులను కేసీఆర్ గారు మిషన్ కాకతీయ పేరిట ఆ చెరువులను పునరుద్ధరించి ఆ కాకతీయ రెడ్డి రాజుల యొక్క గొప్పతనాన్ని, వారి పనిని ప్రపంచానికి చాటి చెప్పింది కేసీఆర్. మీరేమో వాళ్ళు నిర్మించింది కూలగొడతా ఉన్నారు. సో దీని మీద ఎందుకంటే ఇంత స్పష్టంగా కనబడుతుంది, లోపలికి ఎంట్రీ కావాలంటేనే బహుశా అది కొన్ని గంటలు తవ్వుతే తప్ప లోపలికి పోరాదు. ఇది చుట్టూ కట్టినటువంటి కట్టడం అంటే ఆ దేవాలయ పరిరక్షణకు చుట్టూ కోటగోడ లాంటి కట్టగట్టినది. ఇది ఒరిజినల్ మ్యాప్, గొలుసు మ్యాప్ ఒరిజినల్ది. అంటే ఇంత స్పష్టంగా తెలిసి జరిగింది. ఇది తెలియక జరిగిందో, తెలియక జరిగితే రాత్రిపూట తవ్వుతారు ఎవడన్నా? తెలియక జరిగితే కంప్లైంట్ రాగానే యాక్షన్ తీసుకోరా? ఇది తెలియక జరిగింది కాదు, గుప్త నిధుల కోసం పథకం ప్రకారంగా ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యంతో జరిగినటువంటి ఒక దోపిడీది. దీని మీద విచారణ జరపాలని చెప్పి, దేవాలయాన్ని పునరుద్ధరించాలని, ఈ స్థలాన్ని పురావస్తు శాఖకు అప్పజెప్పాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ శాసనాలు కూడా ఉన్నాయి స్పష్టంగా. ఆ శాసనాలు ఈ టెంపుల్కి సంబంధించి ఎప్పుడు కట్టారు, ఈ టెంపుల్, ఈ భూమిని ఎవరు దానం చేశారు, ఈ దేవాలయాన్ని గణపతి దేవుడు నిర్మించాడనే శాసనం కూడా అక్కడ ఉంది. దాన్ని కూడా తునకలు చేసి పారేసిండ్రు. అయితే ఈ స్కూళ్ళకు సంబంధించి ఇంకో విషయం చెప్పాలి. ఇంట్లో పెద్ద అవినీతి జరిగింది. రేవంత్ రెడ్డి అంటేనే అవినీతి కింగ్. ఇవాళ మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రంలో 76 ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ అయింది. 76 స్కూల్ టెండర్ అయింది. ఏ టెండర్ చూడు 4.86 ఎక్సెస్, 4.9 ఎక్సెస్, 4.96 ఎక్సెస్, 4.99 ఎక్సెస్. ఇది 76 స్కూళ్ళ లిస్టు రిలీజ్ చేస్తున్నా. ఏ స్కూల్ ఏ కంపెనీకి దక్కింది, ఏ స్కూల్ ఎంత ఎక్సెస్ పోయింది, మొత్తం కూడా ఈ స్కూళ్ళ పేరిట కూడా పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. ఎక్సెస్ అమౌంటే 494 కోట్ల 1 లక్ష రూపాయలు. ఎక్సెస్ మీద పోయిందే 494 కోట్ల 1 లక్ష రూపాయలు ఎక్సెస్ పోయింది. అంటే ఎంత అవినీతికి పాల్పడుతున్నారు. అంటే ఒక్క టెండర్ అయినా మైనస్ పోదా? 76 స్కూల్ టెండర్ పిలిస్తే ఒకటైనా 1% ఎక్సెస్, 1% మైనస్, 4% మైనస్, లేదా 2% ఎక్సెస్, 3% ఎక్సెస్ ఉండద్దా? అన్ని స్కూళ్ళు 4.96 ఎక్సెస్, అన్ని స్కూళ్ళు 4.86 ఎక్సెస్. ఈ నర్సంపేట స్కూల్ కూడా ఎంత పోయిందంటే ఎక్సెస్, నర్సంపేట ప్యాకేజ్ 8 ఇది 4.86 ఎక్సెస్. 136 కోట్లు ఉంటే 142 కోట్లు అయింది. ఇది కూడా 4.86 ఎక్సెస్ పోయింది. అంటే ఇదంతా విద్యాశాఖలో రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన స్కామ్. దీన్ని కూడా బయట పెడతా ఉన్నాం. 76 స్కూళ్ళు అన్ని కూడా తన అనుయాయులకు 4.96% ఎక్సెస్ లో దాదాపు 500 కోట్ల ప్రభుత్వ ధనాన్ని లూటీ చేసిండ్రు. ఈ స్కూళ్ళకు సంబంధించి కూడా ఒక రిటైర్డ్ అధికారిని చీఫ్ ఇంజనీర్ గా నియమించి, ఆ రిటైర్డ్ అధికారులు అయితే తమ చెప్పు చేతుల్లో ఉంటారని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ను పెట్టి స్కూళ్ళ టెండర్లు చేసి మొత్తం 4.96 ఎక్సెస్ కి ఇచ్చి 500 కోట్లు లూటీ చేసింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఆయన్నే, ముఖ్యమంత్రి ఆయన్నే. ఇటు స్కూళ్లను లూటీ చేసిండ్రు, స్కూళ్ల పేరిట దేవాలయాలను కూల్చి గుప్త నిధులను కూడా లూటీ చేసే కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే దీని మీద విచారణ జరపాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ ను కూడా మేము కోరుతా ఉన్నాం. త్వరలోనే విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు, సివిసికి కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ మళ్ళీ చెప్పేది ఒక్కటే, దేవాలయాలను పరిరక్షించండి. కేసీఆర్ గారు ఎన్నో జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు. కేసీఆర్ గారు దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు జరగాలని
నెలకు 10,000 రూపాయలు అందించారు. అద్భుతంగా అంగరంగ వైభవంగా శిలలతో కూడిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని కట్టారు. మరి మీరు ఇప్పటికైనా ఇటువంటివి మానుకోవాలి. ఈ గుప్త నిధులపైన విచారణ జరపాలి. ఈ దేవాలయాన్ని పునరుద్ధరించాలి. స్కూళ్లు కట్టడానికి కావలసినంత జాగలున్నాయి. ఇంకెక్కడైనా స్కూళ్లు తప్పకుండా కట్టండి. మేము స్కూళ్లకు వ్యతిరేకం కాదు. ఇక్కడ కూడా ఆ దేవాలయం పక్కన బయట ఇంకా కావలసినంత ల్యాండ్ ఉంది. ఈ జాగలు కట్టచ్చు. పోయి ఆ గుడినే గుల్చుడెందుకు, గర్భగుడినే గుల్చుడెందుకు? ఆ గర్భగుడి కింద 24 ఫీట్లు పొక్క తవ్వుడు ఎందుకు అన్నదే క్వశ్చన్. ఆ తవ్వుడు రాత్రి 12 గంటలకు ఎందుకు తవ్వుడు అన్నదే క్వశ్చన్. జాగలేక కాదు కదా, చుట్టూ కావలసినంత జాగుంది స్కూల్ కట్టనీకి. ఇవాళ బడి ఉన్న కాడ గుడి కట్టచ్చు, గుడి ఉన్న కాడ బడి కట్టచ్చు, దానికి మేము అభ్యంతరం లేదు. కానీ చుట్టూ జాగని విడిచిపెట్టి పోయి గుడినే కొట్టుడెందుకు, గర్భగుడిని కొట్టుడెందుకు, దాని కింద 24 ఫీట్ల పొక్క దవ్వుడెందుకు, అర్ధరాత్రి దవ్వుడెందుకు అన్నదే ప్రజలు అడుగుతున్న ప్రశ్న. దానికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి నాకు ఆత్మీయులే. రాష్ట్రంలో ఉండే అందరూ ప్రజలు నాకు ఆత్మీయులే. అందరికి కావలసిన అందరూ నాకు కావలసిన వాళ్ళే. మరి 90% మంది హరీష్ రావు మనుషులు ఉంటే క్యాన్సిల్ చేయి. నేనే అడుగుతున్నా కదా టెండర్లు క్యాన్సిల్ చేయమని. హ్యామ్ రోడ్ల పేరు మీద 5,000 కోట్ల కుంభకోణాన్ని నేను బయట పెట్టినా. హ్యామ్ రోడ్లలో ఒక్కొక్క టెండర్ను 25% ఎక్సెస్కి ఇచ్చారు. 25% ఎక్సెస్. దాన్ని బయట పెట్టింది అసెంబ్లీలో నేను కదా. దాన్ని బయట పెట్టి పోరాడుతున్నది నేను. నా మనుషులను నువ్వు నా మీద ఆరోపణ చేయడం. నా మనిషా నీ మనిషే కాదు. అది రాష్ట్ర సంపద, రాష్ట్ర ప్రజల కష్టము, రాష్ట్ర ప్రజల చెమట చుక్కలతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయము. అందులో 5,000 కోట్ల రూపాయలు 25% ఎక్సెస్ కు హ్యామ్ రోడ్ లో టెండర్లు కట్టబెడుతున్నారు. పంచాయతీరాజ్ లో R&B శాఖలో 25% ఎక్సెస్ తో టెండర్లు కట్టబెడితే 5,000 కోట్లు ప్రభుత్వ ఖజానాకు బొక్కబడుతున్నది. మరి రేవంత్ రెడ్డి నువ్వు టెండర్లు క్యాన్సిల్ చేయి. నా మనుషులు అంటున్నావు కదా, నా మనుషులని నువ్వేదో తప్పించుకుంటాటే నేను విడిచిపెట్టేది లేదు. నీ మనుషులా నా మనుషులా కాదు, కావాల్సింది పారదర్శకత కావాలి. ప్రజల యొక్క సొమ్ము వృధా కావద్దు. ఆ టెండర్లను రద్దు చేయి. ఆ 25% ఎక్సెస్ ఇవ్వద్దు. మన రాష్ట్రంలో 5% కంటే ఎక్కువ టెండర్లు ఎప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇవ్వలేదు. ఆ నిబంధన దాంట్లో పెట్టు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. నా భయం ఇప్పుడు సిట్టు బండి భగీరథ్ కదా, బండి భగీరథ్ విషయంలో సిట్టు వేయడం అంటేనే కేసును నీరుగార్చడం. ఇలా సిట్ ఎందుకు? సీదా కంప్లైంట్ ఉంది కదా. అసలు కంప్లైంట్ వచ్చి 4 రోజులైనా ఇప్పటిదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు? డైరెక్ట్ గా ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ మా క్రిషాంకో లేకపోతే మా నల్లబాలో రీట్వీట్ చేస్తే రాత్రి 1 గంటగా చెత్తకపోయినావు కదా. 12 బజే రాత్రి ఇంటికి వచ్చి రీట్వీట్ చేస్తే వాళ్ళేమి రేప్ చేయలే, మర్డర్ చేయలే, డ్రగ్స్ తీసుకోలే. ట్విట్టర్ లో వాళ్ళ అభిప్రాయాన్ని రీట్వీట్ చేసింది అంతే. దానికి 1 గంట రాత్రి పోయి బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు వేసి బెయిల్ రాకుండా లోపల పెట్టిన రేవంత్ రెడ్డి 4 రోజులైనా ఒక రేప్ కేసులో కంప్లైంట్ వస్తే ఇప్పటిదాకా నువ్వు అరెస్ట్ చేయలేదంటేనే నీ కుమ్మక్కు రాజకీయం బయటపడుతుంది. ఇప్పుడు ఇంత క్లియర్ కట్ కేసులో 4 రోజులైనా నువ్వు యాక్ట్ చేయలే. ఇప్పుడేమంటున్నావు మళ్ళీ సిట్టు. నువ్వు ఇప్పటికి ఎన్ని సిట్లు వేసినావు? 10 సిట్లు వేసిండు రేవంత్ రెడ్డి. ఒక్క సిట్ అన్నా ఇప్పటికేమైనా రిపోర్ట్ ఇచ్చిందా? నీ 10 సిట్ల రిపోర్ట్లు బయట పెట్టు ఫస్ట్. ఇప్పటిదాకా 10 సిట్లు వేసినావు రేవంత్ రెడ్డి. ఏ సిట్ అన్నా తేల్చిందా? ఏ సిట్టు మీద చర్యలు జరిగినాయా? నువ్వు ఇక్కడ కూడా సిట్టు వేయడం అంటే నీరు గార్చడమే కేసును. ఉద్దేశపూర్వకంగా కుమ్మక్కై నువ్వు ఇలా ఈ సిట్టు వేసి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నావు. లీకులు ఇస్తాడు. ఇప్పుడు ఇంకోటి ఉంటుంది. నా డౌట్ ఇవాళ ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు రాగానే అప్పుడు సిట్ వేసిండు కదా, ఏది టెలిఫోన్ ట్యాపింగ్ లీకులు వస్తాయి. ఇట్లా అయిందట అట్లా అయిందట, సినిమా యాక్టర్లు అయిందని. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కాగానే తప్పు సినిమా యాక్టర్లు ఎవరిది ట్యాప్ కాలేదు అని మళ్ళీ ప్రభుత్వమే చెప్పింది. మళ్ళా మొన్న సర్పంచ్ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికలు రాగానే మళ్ళీ సిట్టు లీకులన్నీ వచ్చినాయి. అలేవో మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, బంద్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ గారిని కాపాడడానికి ఇవాళ పొద్దుకో రేపో మళ్ళీ లీకులు ఇస్తారు. ఇట్లా అయిందట అట్లా అయిందట, ఇందులో A1 ఈయనట, A2 ఈయనట, ఆయన పేరు పెట్టిరట, ఈయన పేరు పెట్టిరట అని
రేవంత్ రెడ్డి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వాడుకుంటాడు దీన్ని. లీక్ మాస్టర్. మళ్ళీ ఇవాళ రేపో లీకులు ఇస్తాడు. ఇక లీకులు ఇచ్చి చర్చ పక్కదారి పట్టాలి. అసలు విషయం ప్రజలు మాట్లాడుకోవద్దు. ఎలక్షన్లు రాగానే లీకులు యాడికొస్తాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిఫెన్స్ లో పడంగానే లీకులు గుర్తొస్తాయి. లేదు ఏదన్నా ఒక అంశాన్ని దారి తప్పియాలి, విషయాన్ని చర్చ పక్కదారి పట్టాలనగానే లీకులు. సినిమా ఏదో టీవీ సీరియల్ నడిపినట్టు 2.5 ఏళ్ళ ఏం తెలిసింది ఉన్నది అంటే ఇదంతా కూడా డ్రామా కంపెనీ. దేవుని మీద ఒట్టిపెట్టి రుణమాఫీ చేయని రేవంత్ రెడ్డి డ్రామాలు ప్రజలకు అర్థమైనాయి. 2.5 ఏళ్ళు అయిపోయింది. నీ నాటకాలు, నీ లీకులు, నీ డ్రామాలు ఇవన్నీ నడవై మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా నీతిగా నిజాయితీగా ప్రజలకు ఇచ్చిన నీ 420 హామీలు అమలు చేయి. వాటిలో కొనే దిక్కు లేదు, మక్కలు కొనే తెలివి లేదు. ఇంకేందో మాట్లాడుతుండు.